టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలతో చర్చలు విఫలమైన నేపథ్యంలో అర్ధరాత్రి నుంచి మంచిర్యాల జిల్లా టీజీఎస్ఆర్టీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మంచిర్యాల డిపో ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నారు. మంచిర్యాల డిపోకి చెందిన 76 ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ఆర్టీసీ 96 బస్సులు ఎక్కడికక్కడ నిలిపివేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మంచిర్యాల ఆర్టీసీ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె ఎఫెక్ట్ తో ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. రైతులు అలాంటి రైతులు కూడా మేమందరం ప్రైవేట్ డ్రైవర్లందరూ అక్కడ ఆగినాం. అక్కడ ఉన్న తర్వాత డిఎం సార్ ఏమన్నాడంటే రిపోర్ట్ చేసిన అందరు లోపల రండి, మీరు సర్వీస్ చేయాలన్నారు. సరే సార్ అని చెప్పేసి వచ్చేసిన తర్వాత ఏమనంటే సిఐ మేడం గారు డిఎం గారు ఏమన్నారంటే ఒక్కొక్క ట్రిప్ అయితే మీరు ఆపరేట్ చేయండి బాబు, మీరు రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేయకుంటే మేము ఏమనుకో రిపోర్ట్ చేయాలంటే బండి నడిపియాలన్నారు. నడిపేయాలని మాకు ఒకసారి ఇచ్చి మమ్మల్ని సపరేట్ ఇవ్వమన్నారు. కండక్టర్ ఏమో మమ్మల్ని ఇవ్వమన్నారు. ఇవ్వమంటే మేము అన్నాం కదంటే కండక్టర్ సీట్లకు ఒక్కొక్కటి కండక్టర్ మాట్లాడినప్పుడే ఒక్కొక్కరు కింద పడిపోతారు. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? కండక్టర్ మీద ఆమె పడుతుంది. ఇప్పుడు కండక్టర్ ఎక్కడ మమ్మల్ని ఒక్కలే ఇవ్వమంటారు. రేపు ఏమన్నా కింద పడుతుంది కావచ్చు. అది ఎప్పుడు ఎవరి బాధ్యత? రన్నింగ్ లో పోతుంది ఎవరి బాధ్యత? మా మీద పడుతుంది కదా సార్. మేము కొంచెం ఆలోచించుకుంటా ఉన్నాం. మీకేం కాదు, మీరు పొంగ మీ బస్ స్టాండ్ లేకరు, రోడ్డు మీద ఎవరు లేన్నారు. రోడ్డు మీద ఎవరు అంటే ఎవరన్నా మధ్యలో కలిసి వెళ్ళి చెప్తారు. ఏమన్నా ప్యాసింజర్స్ ఇబ్బంది అవుతుంది. మరి అప్పుడు ఎవరు బాధ్యత సార్? ఎవరైనా బండతో కొట్టాడుకో ఎందుకు తిరుగుతారని అప్పుడు ఆ పెనాల్టీ మావి చేస్తారు మా ఓనర్ గారు. మేము ఓనర్ కూడా ఒక మాట చెప్తాము. మరి ఏమన్నా అయితే మాకు సంబంధం లేదు సార్, ఎవరైనా చెప్పి పొమ్మంటారు, పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పోతాం, కాకపోతే రోడ్డు మీద జరిగితే మాత్రం మాకు సంబంధం లేదు సార్ అని చెప్తామని మేము బయటకు వచ్చాం. ఏం కాదు చెప్పి బయటకు వచ్చాం. బయటకు వస్తుంటే ఆ పోలీస్ సార్ ఏమంటుండు, అరే వీళ్ళు అటెందుకు పోతుండ్రా, ఏమన్నా మాట్లాడుకోవాలంటే ఇటు మాట్లాడుకోరా అన్నాడు. సరే సార్ అందరూ వెళ్ళిపోయారు, మాట్లాడతాను సార్ నేను. సార్ ఏమన్నాడు, మీకేమన్నా అయితే మేము పోలీసు వాళ్ళు మేము ఉన్నాం కదా అంటే, సార్ మీరు ఇక్కడ బస్ స్టాండ్ అంటే మీరు ఉండరు, ఓన్గా రన్నింగ్ లో ఏమన్నా ఎవరన్నా కొద్దిగా డ్రింక్ చేసో లేకపోతే ఎట్లా లొల్లి పెట్టుకుంటారు. మామూలు ఉన్నప్పుడే లొల్లి పెట్టుకుంటాం డ్రైవర్ తోటి. ఇప్పుడు ఇలాంటి ఎవరైనా లొల్లి పెట్టుకుని మేము కొడితే మా బాధ్యత ఏంటి సార్? మేము ఎవరు చెప్పుకోవాలి? ఓనర్ కూడా ఒక మాట చెప్తామని బయటకు వచ్చాం. ఎవరు నిన్ను ఎవరు కొడతారా? మేము ఉన్నాగా నిన్ను ఎవరు కొడతారా?
నువ్వు ఎక్స్ట్రా మాట్లాడితే అరే ఇట్లా అని పెట్టుకురావాలి అన్నాడు. అది కాదు సార్, మా బాధ్యత, మా ప్రాబ్లమ్స్ మేము చెప్పుకోవాలి కదా, ఒక మాట చెప్పుకోతాం సార్ అని మేము అన్నాం. ఉమ్మని నాకు అరే ఇటు ఎక్స్ట్రా మాట్లాడితే ఇటు తీసుకురా, ఈయన పట్టుకురాను రా, లోపల ఏమిరా అని, అరే వాడుకోవరే నువ్వేం మాట్లాడుతున్నావు ఇట్లా, అరే అవులే ఇట్లా ఇట్లా అని పిలిచి నన్ను ఈడ ఉన్న నచ్చి గుద్దింది సార్ నన్ను. ఏసీపీ సార్ ఈడ గుద్ది నన్ను. ఈడ గుద్దినాక మా వాళ్ళందరూ వచ్చి సార్ ఈ ఉన్నది మాట్లాడుతూ పెట్టుకోవద్దామని చెప్పి బయట తీసుకొపోయినాను. బయట తీసుకొని పోయి ఇక్కడికి వచ్చి మాట్లాడితే సార్ ఏమంటారు, నేను గుద్దలేదు, నేను మాట్లాడుకోమని చెప్పినా అని చెప్పి సార్ చెప్తారు.